ఇక బీఆర్ఎస్ మొదలట, బీఆర్ఎస్ విత్తనాన్ని మొదలని అన్నాడు. అన్నదా? భూమిని చీల్చుకొని విత్తనం ఎట్లా మొలుస్తుందో బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి గుండెల్లో నుంచి గెలిచింది. ఒక్కటేంటి గెలవలే. రేవంత్ రెడ్డి నువ్వు విత్తనం మొదలని అంటే నీ గుండెల్లో నుంచి 4000 మంది సర్పంచులు మొలిచింది. బిడ్డ జాగ్రత్త. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, 4000 గెలిచిండు. అరే మా గవర్నమెంట్ ఉన్నాడు, నువ్వు 10 పైసలు గెలవలే. నీ గవర్నమెంట్ లో 40% గెలిచింది ఇలా బీఆర్ఎస్ పార్టీ. ఇది దేనికి సంకేతం? మళ్ళా వచ్చేది గులాబీ జెండా, కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మా క్రాంతి గారు అన్నది ఇప్పుడే, పోలీసులు జర జాగా హుషారు చేస్తుర్రన్న, తిప్పలు పెట్టుండ్రన్న అన్నాడు. ఎస్పీ గారు జాగ్రత్త, మా కార్యకర్తలను ఎవరన్నా ఇబ్బంది పెడితే ఇంకా 2 ఏళ్లలో మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. మా అక్క చెప్పినట్టు మంత్రి నేనే వస్తా, మీ సంగతి చెప్తా. పోయిన తాప మనం ఎవరిని ఏమనలే. ఎంతసేపు పని చేయాలి పని పడబడ్డం. 200 పింఛను 2000 చేసిండు కేసీఆర్. ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్. కాంపుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు. రైతు బంధు ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చిండు. రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇంటికే పంపించిండు మన కేసీఆర్. ఇట్లా ఎన్నో పనులు చేసిండు. గొర్రెలు ఇచ్చిండు, చేప పిల్లలు ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు. చాలా మంచి కార్యక్రమాలు చేసిండు. మనం ఎంతసేపు పని ఎట్లా చేయాలనో ఆలోచన చేసినాం. ఈ తాప మాత్రం ప్రజలకు పనిచేస్తాం. ఎవరెవరైతే మా వాళ్ళని తిప్పలు పెట్టిండో వాళ్ళ పని కూడా పడతాం. బిడ్డ ఇచ్చిపెట్టేది లేదు. ఈసారి మీరు ధైర్యం ఉండండి. అరే తక్కువ మాటనా ఇది? పోలీసులను పెట్టినా, పైసలు వంచినా, మద్యాన్ని బాధించినా మా అందరిలో 72 మంది సర్పంచులు గెలిచింది. ఇలా అద్భుతమైన విజయాన్ని సాధించింది. మీ అందరికీ శుభాకాంక్షలు. అంతా బక్కపరిచిన వాళ్ళు, పేదోళ్ళు, పైసలు లేవు కానీ ప్రజల హృదయాల్లో మంచి పేరుంది కనుకనే మీరు అందరూ గెలిచారు. పాపం కొంతమంది తమ్ముళ్ళు ఓడిపోయిండు, వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. నా దృష్టిలో గెలిచిన సర్పంచులకు బాధ్యత ఉంది, ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులకు భవిష్యత్తు ఉండదు. భవిష్యత్తునే ఎందుకంటున్నా, ఈ తాప నేను అంతగా చూసిన, పోయిన తాప ఓడిపోయిన వాళ్ళంతా ఇప్పుడు గెలిచారు చాలా మంది. ఈ తాప ఓడిపోయిన మళ్ళీ తాప మన గవర్నమెంట్ ఉంటుంది, మళ్ళీ మీరే గెలుస్తారు, గ్యారెంటీ గెలిపిస్తారు మీ అందరూ. పాపం కొంతమంది ఓడిపోయినా బాధపడకండి. మా గెలిచిన వాళ్లకు మీరు కూడా ధైర్యంగా ఉండండి. పైసలు వస్తాయా రావా డౌట్ అవసరం లేదు. కేసీఆర్ ఉండగా ఒక మంచి పని చేసిండు. 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే డబ్బులు రూపాయికి 85 పైసలు డైరెక్ట్ గా సర్పంచ్ అకౌంట్లకు పంపించే నిర్ణయం ఆనాడు మనం తీసుకున్నాం. రేవంత్ రెడ్డి ఆపలేడు, నా మోడీ గారు ఆపలేరు. మీకు డైరెక్ట్ గా మీ అకౌంట్లోనే డబ్బులు వచ్చి పడతాయి. మీ ఊర్లో మంచి చెడు చేసే అధికారం మీకే ఉంటుంది. మీరెవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. రెండవది, ఇలా ఈ చెక్ పవర్ ఎవరికి ఉంటుంది? నా ఎమ్మెల్యేకి ఉండదు, ముఖ్యమంత్రికి ఉండదు, ప్రధానమంత్రికి ఉండదు. ఇవాళ రాజకీయ ప్రజా ప్రతినిధుల్లో చెక్ పవర్ అంటూ ఎవరికైనా ఉన్నదంటే అయితే భారత రాష్ట్రపతికే ఉంటుంది, తప్పితే మా సర్పంచ్ గారికే చెక్ పవర్ ఉంటుంది. మీరంతా పవర్ఫుల్, మీరు మంచిగా పనిచేయండి. ఒక్కటే సూచన నాది, గెలిచినాక జర మాట మారొద్దు, అంగిలాగు మారొద్దు. నిన్న దాకెట్టున్నావు, రేపు కూడా గట్లే ఉండాలి. ఓట్లప్పుడు అందరి దగ్గర పోయి దండం పెట్టామా లేదా? పెట్టాం కదా 2 3 సార్లు. ఇప్పుడు కూడా గట్లే ఉండాలి. గట్లుంటేనే మంచి పేరు వస్తుంది. ఏమనుకోవద్దు, ఏముంటాయి 3-4 పనులు. పొద్దుగాల బరాబర్ టైం మీద నల్ల నీళ్ళు వస్తున్నాయా లేవా? నల్లలు పెట్టాలని మంచిగా పనిచేసి అందరికీ సరిపోయే నీళ్ళు ఇస్తుండా లేదా చూసుకోండి. రెండోది ఏముంటది, పొద్దున్నే చెత్తబండి ప్రతి ఇంటికి పోయి
కేసీఆర్ కొనిచ్చిన ట్రాక్టర్ ఉన్నది, కట్టించిన డంప్ యార్డ్ ఉన్నది. మంచిగా చెత్త కలెక్షన్ చేసి ఊరు శుభ్రంగా పెట్టే పని చేయాలి. మూడోది ఏముంటుంది, పొద్దుక్తే బుగ్గలు వెలుగుతున్నాయా లేవా, చీకటి లేకుండా మంచిగా బుగ్గలు పోయి అనుకో, పంచాయత్ సెక్రటరీకి చెప్పాలి, బుగ్గలు బరాబర్ తెల్ల బుగ్గలు వేపియాలి, మంచి వెలుతురు ఇప్పియాలి. ఈ 3-4 మంచిగా పనులు చేయాలి. ఇంకేమైనా ఇంత పైప్ పడిపోతుంది, నల్ల బంద్ అవుతుంది, ఏదైనా లీక్ అవుతుంటుంది, చిన్న చిన్న పనులు మంచిగా చేయించుకుంటూ పోతే తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు. సరే, మీరు చాలా మాటలు ఇవ్వచ్చు గెలిచినప్పుడు, మీతో ఆయన కాడికి దండలాడు. ఇంకేమైనా తిప్పలు ఉంటే 2 ఏళ్ళు అయితే మళ్ళీ బీఆర్ఎస్ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, నేను దగ్గరుండి మిగతా పనులు చేపిస్తా. 2 సార్ల తర్వాత మనమే కదా. అప్పుడు ఏమైనా మిగిలిపోయినాయి, మీరు హామీ ఇచ్చిన పనులుంటే మా క్రాంతి గారికి చెప్పండి, మా జయపాలన్నకు చెప్పండి, మా నారాయణకి చెప్పండి, మిగతా పనులు నేను దగ్గరుండి చేపిస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నా. మంచిగా పని చేద్దాం. ఏం ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చినాక అంతా ఆగం. ఇంకా యూరియా బస్తాలు దొరుకుతున్నాయి, మన వానకాలం దొరకలే, ఇప్పుడు యాసంగి. ఏమైందా యూరియా అంటే యాప్ కోసం లైన్లో కట్టాలన్నట. అరే, పంట పండడానికి ఇంత నీళ్లు కావాలి, కరెంటు కావాలి, అంటే యూరియా కావాలి. రేవంత్ రెడ్డి ఏమంటుండే, యాప్ కావాలి, మ్యాప్ కావాలి. అరే, నీళ్ళ గురించి చెప్పడు, నా యూరియా గురించి చెప్పడు. ఇప్పుడు మన సింగూరు కాలువలు ఉన్నాయి, మన గవర్నమెంట్ ఉండగా బరాబర్ 40,000 ఎకరాలకు సింగూరు కింద నీళ్లు బారించినమా లేదా? ఆ మోటార్లు రిపేర్ చేసి కొత్త మోటార్లు పెట్టించింది బీఆర్ఎస్, కాలువలు పూర్తి చేసింది బీఆర్ఎస్, మీకు కరెంటు సబ్స్టేషన్తో సహా కట్టి నేనే వచ్చి ఇనాగ్రేషన్ చేసినా ఆనాడు కాలువలలో నీళ్లు బారించినాం. ఇప్పుడు పోయిన యాసంగి ఏమైంది, మేము కాలువలు లైనింగ్ చేస్తున్నాం, మేము కాలువలు మరమ్మతు చేస్తున్నాం అని పోయిన యాసంగి నీళ్లు ఇయ్యలే. మన చౌటకూరు కానీ, మన పుల్కల్ కానీ, మన అందోల్ జోగిపేట అందోల్ కానీ 3 మండలాలలో 40,000 ఎకరాలకు నీళ్లు రావాలి. పోయిన యాసంగి ఇచ్చిండ్రా? యాసంగి ఎగబెట్టిండ్రు. మేము కాలువలు మంచిగా చేస్తున్నాం అన్నారు, పంటలు వేసుకోవద్దు అన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఏదో సింగూరు రిపేర్ చేస్తాం, డ్యామ్ రిపేర్ చేస్తాం అని సగం కాల్ చేసాం. ఆ కాల్ చేసేటప్పుడు కూడా ఒకటేసారి గేట్లన్నీ ఎత్తితే మనకు ఆ మంజీరాకు ఎడమ వైపు కుడివైపు ఉన్న పొలాలన్నీ మునిగిపోయినాయి. ప్రతి ఊర్లో 400-500 ఎకరాలు మునిగిపోయినాయి. దానికి కూడా ₹1 సాయం చేయలేదు ఇప్పటిదాకా.